హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. అక్కడ బ్లెస్సింగ్స్. హ్యాపీ బర్త్డే. వర్ణిక ఫ్రెండ్స్ అందరు వచ్చేసిల్లంగో. వర్ణిక ఫ్రెండ్ సుప్పు కూడా వచ్చేసింది. పిలిచింది బిన్న వీళ్ళందరినీ. హాయ్ చెప్పండి నాన్న అందరికి. మనం హ్యాపీ బర్త్డే చెప్దాం. అయ్యో హ్యాపీ బర్త్డే అక్క, హ్యాపీ బర్త్డే చెప్దాం. హ్యాపీ బర్త్డే. ఏంట్రా ఇప్పుడే వచ్చిండు స్వాతి వాళ్ళు. హాయ్. వర్ణిక డ్రెస్ పుట్టింది మొత్తం స్వాతి. హాయ్ హ్యాపీగా. హాయ్ సే హాయ్. హలో. హ్యాపీ బర్త్డే చెప్పు. నమస్కారం. మేము సంస్కారవంతులం. ఈ రోజు ఇంకొకరి బర్త్డే కూడా, రతన్ బర్త్డే. రతన్ నిల్చోనన్నా. రతన్ టాటా నిల్చో. అలాపు రతన్ కి బర్త్డే విషెస్ చెప్దాం. ఓకేనా? ఓకేనా? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే రతన్. అల్లుడు చూసిన ఒక డబ్బా డ్రెస్సింగ్ టేబుల్ లా ఒక బాక్స్ అనే పెట్టింది ఆమె. కొనుక్కొని దానికి కూడా బొట్టు పెడతావు వచ్చి నువ్వు. అక్క ఏం అవ్వద్దు అక్క. నాకు పెట్టాడు. లైటర్ లేదు. లైటర్ అయినా మ్యాచ్ బాక్స్ లేదా? మ్యాచ్ బాక్స్ కూడా లేదు. రెడీ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ వర్ణిక. అది పూజ వద్దు ప్లీజ్. టిష్యూ పేపర్స్ ఒక బుక్ పెడతాడు. నాకు పూజ నేను పూజ. ఇప్పుడు ఏం పూజ కావు ప్లీజ్. నాకు పెట్టలే. హ్యాపీ బర్త్డే. పెట్ట శాఖ 2 3 4 5 ఇష్టమంటావుగా. షాక్ అవుతారేమో మీరు. లాస్ట్ చెప్తా ఉండు. అన్ని పేపర్స్ ఎందుకున్నాయి? ఏ కుట్టుకోదు ఆగు. అవునా? పాపం చేయలు వస్తాయి కానీ I love you sister and రాసావా? ఎక్సైటింగ్. అలా ఏం ఉండొద్దంట. ఏముందో అని ఇంకా ప్లాటినం ఏం కాదు. మీరు ఎప్పుడు ఫోన్ చేసిండు ఇవన్నీ? స్కూలనా?
ఏదో రాశాడు. 3 పేపర్లు తీసుకున్నాను. ఇంకో పేపర్ నువ్వు ఒక్కరివేనా మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నావా? నేనే క్లాస్ ఇల్లే అయితే కొడుతుందని దూరం పోతున్నారు. చదవాలి, బయట చదవాలా? ఆ? చదవాలి. చదివేటప్పుడు ఏయు బఫెలో కానీ బఫెలో స్పెల్లింగ్ రాంగ్ రాసిండు పాపం. ఏ సో ఫన్నీ క్రేజీ. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. నాకు నచ్చదు అది. అక్కడ బ్లెస్సింగ్స్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. రా చాక్లెట్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బన్ను. స్వాతి బోలా స్వాతి బర్త్డేకి వచ్చిన రెస్ట్ వద్దు. అయిపోయిందా? బ్లౌజ్ అయిందా? డిజైన్ ఎక్కడ? ఇక చూడండి, ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీ. అరే ఇది బెటరా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే వర్ణిక. సరే అసలు ఏమైనా బాగుందా? దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వాతిని చూసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంట. లవిష్ స్వాతిని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడి మాటలలో ఎంత ముద్ద చెప్తున్నాడు చూడండి. ఏం గిఫ్ట్ అది?